బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి చాలా బాగుంది. అందులో క్రమశిక్షణ కానీ, ఆ మనుషులు కానీ, ఆ ప్రవర్తన కానీ, నాగార్జున గారు, మన బిగ్ బాస్ గారు చాలా అంటే చాలా ఒక వెరైటీ, చాలా మంచిగా అనిపించింది. ఎవరు చెప్పారు అసలు బిగ్ బాస్ ఒకటి ఉంటుంది అందులోకి వెళ్ళాలి అని? అంటే టీవీలలో వచ్చింది, 50 ఏళ్ళని కూడా పెట్టుకోవచ్చు. అంత పెద్ద స్టేజ్ పైనకి వెళ్ళి పడుచుకోకుండా మాట్లాడారు. అసలు ఆ ధైర్యం ఎట్లా వచ్చిందండి? ధైర్యమే ఉందమ్మా, నాకు ఉంది అంతే. నా అనుభవము, నా ధైర్యము. కెర్జీలకు నేను చెయ్యెత్తి వస్తా, వాళ్ళని ఎవ్వరన్నా. నా జీవితం అంతా మన నాగార్జున సార్ని చూడాలని ఉంది. ఆయన నవ్వు తీరు, ఆయన మాట, ఆయన మంచితనం. ఇప్పుడు మా కోసం ఒక డైలాగ్ చేస్తారు. ఏమిరా నా ఇలాకలో ప్రేమతో అని చెప్పి ఎమ్మడి పడతాను, అడుగులేదంట. తంగడి పువ్వప్పునే గౌరమ్మ, తంగడు కాయప్పునే గౌరమ్మ, తంగడి ఎటు కింద ఆండవలు పాండవలు, ఆండవలు పాండవలు. జానపదాలలో పాడే ఛాన్స్ వస్తే వెళ్తారు. అవును, చూసి మాయన్నలు గౌరమ్మ, 7 వేళాలెక్కిరి గౌరమ్మ. ఈ జీవితాన్ని మొత్తం ఒక పాట, ఏ పాటకు తగిన వచ్చి నేర్చుకున్నావు కన్నా జీవించి. అంటే అమ్మాయిలకు అడిగేది ఏమడిగిరు? ఆడవాళ్ళ గురించి చెప్పాలి, మొగళ్ళ గురించి చెప్పాలి. అతను ఏమన్నాడంటే, మేడం మొగోళ్ళనే కష్టం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ శివజ్యోతి. ఇప్పుడు మన ముందు ఎవరున్నారో తెలుసా? బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి అక్కడ తెలంగాణ ఆట పాటతో మనందరినీ అలరించిన కేతమ్మ గారు మనతో ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. హాయ్ అమ్మ, నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఎలా అనిపించిందండి మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళడం? చాలా మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మంచిగా అంటే మంచిగా, చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అసలు ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండేదండి? చాలా బాగుంది. అందులో క్రమశిక్షణ కానీ, ఆ మనుషులు కానీ, ఆ ప్రవర్తన కానీ అంతా మన అన్నపూర్ణ స్టూడియోలో మన నాగార్జున గారు, మన బిగ్ బాస్ గారు చాలా అంటే చాలా ఒక వెరైటీ. నిజంగా బయట లోకం, బయట ప్రపంచం వాళ్ళకి అనిపించింది నాకు. ఆ బిగ్ బాస్ హౌస్లో చాలా మంచిగా అనిపించింది. చాలా అంటే ఇక చెప్పలేనంత ఆనందంగా ఉంది అందులో. అంతే, ఇక ఈ జన్మకు నాకు అంతే చాలు అనుకున్నా. అంటే ప్రాసెస్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? ఎవరు చెప్పారు అసలు బిగ్ బాస్ అని ఒకటి ఉంటుంది అందులోకి వెళ్ళాలి అని మీకు ఎలా తెలుసు? అంటే టీవీలలో వచ్చింది, 50 ఏళ్ళని కూడా పెట్టుకుంటాం, 50 ఏళ్ళని కూడా తీసుకుంటాం, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరైనా సరే అన్నట్టుగా మాట్లాడితే దాన్ని బట్టి మా చిన్న బిడ్డ అప్లై చేసింది. అప్లై చేస్తే ఓకే అయింది. ఓకే అయినాక మేడం ఫోన్ చేసింది. మేడం ఫోన్ చేసి మీ అమ్మ ఓకే అయింది. మేము అక్కడ మన కేటీఆర్ది బర్త్డే అని చెప్పి మేము తెలంగాణ భవన్కి పోయినాం. తెలంగాణ భవన్కి పోతే తెలంగాణ భవన్కి ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే మరి మేడం మాకు ఇప్పుడు వాన పడుతుంది, ఇక్కడ మేము ఇక్కడ మధ్యలో ఉన్నాం అంటే, మరి సరే ఇంటికి వెనక ఫోన్ చేయండి. ఇంటికి వచ్చి ఫోన్ చేసినాం. ఇంటికి వచ్చి ఫోన్ చేసినాక మీ అమ్మని ఒకసారి చూపి అన్నది. ఫోన్లో చూపించారు నన్ను. ఫోన్లో చూపించినాక అంతా ఓకే ఉంది, మంచిగా రెడీ అయింది, అమ్మ బాగుంది, మాట తీరు బాగుంది, ఏష భాష బాగుంది, అమ్మని తీసుకుంటాం అనేది పోయినా. అట్లా 5 రోజులు పోయినాం. 5 రోజులు పోయినా మరి 1 రోజు వద్దు, 2 రోజులు వద్దని అనేది. 5 రోజులు కూడా అంతా మంచిగా ఆడిన. అన్ని 5-6 రూమ్లలో తిప్పారు. అందులో అన్నిట్లల్లా నేను మాటలతోటి కానీ, నేను జవాబులతోటి, నేను ప్రశ్నలతోటి అన్నిట్లో గెలుచుకుంటూ వచ్చి ఆఖరికి అగ్ని పరీక్ష వరకు కూడా పెద్ద స్టేజ్ మీదకి లోపల పెద్దగా ఉంటుంది. ఆ రూముల వరకు కూడా పోయినా. అదే అగ్ని పరీక్షది. అందులో 1 రోజు 2 రోజులు అందులోనే ఉన్నా. రాత్రి మళ్ళీ తెల్లారి గంటల 5 అయింది. పొద్దున్న 7 గంటలకు పోతే తెల్లారి 5 గంటలకు వచ్చిన. 24 గంటలు అలా ఉన్నా. మాకు టైం తెలియలే, పొద్దు తెలియలే. మంచి ఫుడ్డు, మంచి మాట, మంచి మర్యాద. బిగ్ బాస్లో చాలా మంచిగా అనిపించింది. అన్నపూర్ణ స్టూడియోలు అంటే కూడా అన్నపూర్ణ స్టూడియో అంటే అన్నపూర్ణ స్టూడియో. ఆ అన్నానికి పెట్టిన పేరు, ఆమె పేరు ఆ తల్లి అన్నపూర్ణదేవి. మరి ఆ బిగ్ బాస్ హౌస్లో మంచి అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న ఆనందం అనిపించింది. హ్యాపీ ఫీల్ అయినా చెప్పతరం కాదు, నా మనసులోనే ఉంది. అంత మంచిగా అనిపించింది నాకు. అందులో జడ్జిలని కూడా ఒక మాట అనేది కాదు,
జడ్జిలు కూడా ఏమన్నారంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నీకు మంచి అవకాశం ఉందమ్మా, నువ్వు బాధపడకు, నువ్వు అందరిలెక్క బాధపడకు, నీకు మంచితనం ఉంది, నువ్వు కష్టపడి వచ్చినావు కాబట్టికే నువ్వు అందులోకి పోతే ఏసికి తట్టుకోలేవల్ల ఒకటే మాట మాట్లాడితే తప్ప ఏసికి తట్టుకుంటానన్నా, ఆకలికి తట్టుకుంటానన్నా, ఎండకి తట్టుకుంటానన్నా, చలికి తట్టుకుంటానన్నా, నిద్రకు కూడా తట్టుకుంటానని ఖచ్చితంగా నాకు పంపి అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. ఖచ్చితంగా నీకు అవకాశం ఉందని వాళ్ళ జడ్జీలు కూడా నాకు నవదీప్ సారు, మరి అబ్దీప్ సారు, మరి బిందు మాధవి, శ్రీముఖి మేడం, పెద్ద ఆయన డైరెక్టర్ సార్ కూడా నన్ను మెచ్చుకుండు. జడ్జీలను నవ్వించిన, డైరెక్టర్ని నవ్వించిన, వచ్చిన ప్రజలను నవ్వించిన, జనాలను కూడా నవ్వించిన. నేను ఎన్నో తప్పు చేయలేదు, నేను అంత మంచిగా చేసిన, అంత బాగుంది. ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేసిరు. నాకు ఆనాడు 4,000 5,000 మంది కూడా లేరు, ఇవాళ నాకు 30-40 లక్షల మంది అయిండ్రు. నాకు ఫాలోవర్సు 30-40 లక్షల మంది జనాలు, నా బలము, నా జనము, నా ప్రజలు వాళ్ళ సపోర్ట్ తోటి కూడా నేను బిగ్ బాస్ హౌస్లోకి పోతానని నమ్మకం ఉంది. వాళ్ళ దయతోటి నన్ను పంపిస్తారు, నేను పోతా. ఇంకా బాధ లేదు, భయం లేదు, తట్టుకుంటాను, లేకపోతే తట్టుకోగలుగుతా. అంత పెద్ద స్టేజ్ పైనకి వెళ్ళి మర్చిపోకుండా మాట్లాడారు, అసలు ఆ ధైర్యం ఎట్లా వచ్చిందండి? ధైర్యం ఏముందమ్మా, నాకు ఉంది అంతే. నా అనుభవము, నా ధైర్యము, నా తెలివి, నేను ఒకరికి భయపడాలి, ఒకరికి తల వంచాలి అని ఏం లేదు. నా బుద్ధి, నా అనుభవము, నా జీవితము, చదువుకున్నా, నాకు చదువు రాకున్నా జీవిత అనుభవం మీదే చెప్పిన అన్ని. నేను నా జీవిత అనుభవం, నా కష్ట సుఖాలు కూడా నేను అందులో పాలు పంచుకున్న వాళ్ళతోటి. ఎలా పంచుకున్నారండి? పాటల రూపంగా కూడా వాడిన. బాగా సర్ది జ్వరం అయింది కానీ పర్వాలేదు. నాకు బిగ్ బాస్ హౌస్ అంటే నిజంగా మళ్ళీ కూడా ఆడిపోయి ఉట్టిగా పోయి రావాలనిపిస్తుంది. అంత మంచిగా అనిపించింది నాకు. ఆనపూర్ణ స్టూడియోలో చాలా మంచిగా అనిపించింది, సంతోషంగా. నేను నిజంగా కూడా అప్పుడప్పుడు కూడా పోయి ఇట్లా పోయి ఉట్టిగా చూసి రావాలనిపిస్తుంది నాకు. అంత బాగుంటుంది చాలా. నువ్వు చెప్తే తీరదు, అది చూస్తేనే తీరాలి అందులో. మరి అంతవరకు వెళ్ళినావు, లోపలికి ఎందుకు వెళ్ళలేకపోయా? మరి వాళ్ళ దయ, అది జడ్జీల దయ, నాగార్జున దయ, బిగ్ బాస్ దయ, వాళ్ళ దయ ఉంటుంది. కానీ నాది ఏం లేదు తల్లి. వాళ్ళు రమ్మని పిలిస్తే పోతా, వాళ్ళు వద్దు అన్నారా, మరి నువ్వు ఎలిమినేట్ అయినవని కూడా నాకు ఇప్పటికీ ఎవరు చెప్పలే. 2 ఎర్ర జెండాలు లేపిర్రు, 1 పచ్చ జెండా లేపిర్రు. అయితే అది హోల్లో ఉంచినామని చెప్పి శ్రీముఖి మేడం అన్నది. ఎన్ని రోజులు మేడం, మరి నేను సెలెక్ట్ అయినా చెప్పుకోవాలన్నా, మరి కాదని చెప్పుకోవాలంటే నువ్వు సెలెక్ట్ అయినావనే చెప్పుకోవాలంటే ఇప్పుడు శ్రీముఖి మేడం. అగ్ని పరీక్షలో మళ్ళీ టాప్ 15 తీసిర్రు కదా, అందులోకి సెలెక్ట్ అయినట్టే. అందులో అయినా పచ్చబడి పుచ్చుకుంటా అన్న, వద్దమ్మా అన్నారు. మళ్ళీ మగవాళ్ళకు ధైర్యం ఉంది, గుడి కొట్టుకురు, ఆడవాళ్ళు కొట్టుకుంటా అన్నారు నవదీప్ సార్. నేను కొట్టుకుంటా సార్ అని కత్తి పట్టుకున్నా. వద్దమ్మా వద్దు, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు చాలా బాగున్నావు కదా, నువ్వు వద్దు గుండు వద్దు అన్నారు. అన్ని తీరులే కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. నాకు ఒక మంచి మర్యాద, ఒక అమ్మకి ఇచ్చిన మర్యాద, ఒక పెద్ద మనిషికి ఇచ్చిన మర్యాద ఆ బిగ్ బాస్ హౌస్లో నాకు చాలా మర్యాద ఇచ్చింది. జడ్జీలు కూడా చాలా అంటే చాలా, వాళ్ళకి జీవితాంతం నేను రుణపడి ఉంటా. ఆ జడ్జీలు అందరూ నాకు మంచి ఒక మర్యాద ఇచ్చి ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టిరు నన్ను. వాళ్ళకి చెయ్యెత్తి మొక్కుతా, జడ్జీలకు నేను చెయ్యెత్తి మొక్కుతా. వాళ్ళని ఎవ్వరన్నా నేను తట్టుకోను, జడ్జీలను ఎవ్వరన్నా, వాళ్ళు మంచి వాళ్ళు అంతే. అవునా? సరే, మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అదే ఆశ ఉంది నాకు, వస్తుంది అనుకుంటా. అదే కార్డు మీద నన్ను పిలుస్తారని ఆశ మీదనే పడుతున్నా. అందుకే నేను తీసుకుంటారేమని ఆశపడుతున్నా. ఓకే, అందులోకి వెళ్తే కప్పు కొట్టుకోతాను ఈసారి. ఆడలే అలా వినే చెప్తారు ఇక. ఇప్పుడు బిగ్ బాస్ లో వెళ్ళారు కదా, చూస్తున్నావా రోజు బిగ్ బాస్? చూస్తున్నావా? అందులో కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అందులో మళ్ళీ 2 హౌసెస్ అన్ని డివైడ్ చేశారు. నీకు అందులో ఇప్పుడు ఎవరు మంచిగా అనిపిస్తున్నది, ఎవరి గేమ్ మంచిగా ఉంది? అది ఇమానియలు జర ఆడుతుండు, దమ్ము సిరీజ్ ఆడుతుంది కొంచెం పార్వతి పర్వాలేదు, అదే సీరియల్ ఆమె. కొంచెం ఈయన ఎవరు, మన భరణి సారు వాళ్ళే. ఆ మేడం ఆ సినిమా హీరోయిన్ అట్ట చూడు, ఆ మేడం పేరు నాకు రాదు. ఆమె సూపర్. పేరేం పేరు? ఆమె చాలా అంటే చాలా మంచిగా చేస్తుంది. అందరు ఎవరికి ఇచ్చపరచలేదు ఆ మేడం, పర్వాలేదు. సూపరా? ఓకే, ఇప్పుడు కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ ఇద్దరులో ఎవరు విన్ అవ్వచ్చు అనుకుంటున్నారు? కప్ ఎవరు కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి మీకు?
మీ అభిప్రాయం ఏం కొట్టుకొచ్చినా భరణి సారు అది మన హీరో మేడం హీరో ఆ మేడం సంజన. వాళ్ళకు ఉన్నాయి ఛాన్సులు. అంటే కామనర్స్ వెళ్ళలేరా? ఉట్టిగానే గాముగా కూర్చుంటారు, కాటా పాటలు ఎంజాయ్. ఏం చేసినా జరిగిమా నేనే చేస్తుండు కొంచెం. ఆయన దంటే నేను ఉంది కదా అది కొడుతుంది. ఇద్దరు కలిసి కామెడీ ఫుల్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఆయన బాగా చేస్తుండే. ఆయనకు నేనుంటే ఇంకా సపోర్ట్, ఇంకా మంచిగా చేద్దాం ఇద్దరం. భార్య భర్తల క్యారెక్టరు, అక్క చెల్లెళ్ళది, అన్నదమ్ముల క్యారెక్టర్లు, ఒక నాటికే, ఒక సీరియల్ లాంటిది, ఒక నెత్తి మీద ఇలా ఏదో చేసుకొని ఒక పాట వాడు, ఒక ఆట ఆడు. ఏంటమ్మా రంగనాయకమ్మా ఎడికెళ్తున్నావే రంగనాయకమ్మ అంటే ఏం లేదయ్యా, 4 పీతలు 4 చేపలే, 4 పులుసు పెట్టుకున్నాము, 4 కూర వండుకొని ఫ్రై చేసుకున్నామయ్యా. అటువైతే 4 పీతలు. అలాగే రంగనాయకమ్మ నేను వచ్చే వరకు నువ్వు బాగా బియ్యం కడుగు రంగనాయకమ్మ. అలాంటి సీరియళ్ళు, ఒక నాటికే, ఒక ఆట, ఒక పాట, ఒక ఎంజాయ్, ఒక ఇలా కూర్చోకుండా వాళ్ళని నవ్వించుకుంటా, కలరించుకుంటా. వీళ్ళని కాదు, ఈ 15 మందినో కాదు, ప్రపంచాన్ని నవ్వియాలి. ప్రపంచాన్ని, ప్రజలను నవ్వించుడే అదే 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 బిగ్ బాస్. అది బిగ్ బాస్. తిని ఏదో ఆడినం పాడినం అని కాదు, ప్రపంచాన్ని అలరించి ప్రపంచాన్ని బిగ్ బాస్ గారు, నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోకి పేరు తెచ్చి తెలంగాణ 51 రాష్ట్రాన్ని, ప్రజలను, వాళ్ళను మనం సంతోష పెట్టాలి. వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ గెలిచి ఆడి ఓడకుండా గెలిచి రావాలి. అది నా పట్టుదల. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తారు. ఇప్పుడు సెలబ్రేట్ అయిపోయారు కదా. ఎప్పటికీ రాముడు ఎవడో రాకాశుడో బిడ్డ చెప్పలేదు. నాగార్జున గారిని చూసారా? నేను చూడలే బిడ్డ, చూడాలనుకున్నా, ఖచ్చితంగా చూడాలని కోరిక ఉండే. సార్ను చూడాలి, సార్కి ఒక దండం పెట్టి అనుకున్నా, కలవలే, సార్ కలవలే. నా జీవితం అందరికి మన నాగార్జున సార్నే చూడాలని ఉండే. ఆయన నవ్వు తీరు, ఆయన మాట, ఆయన మంచితనం, ఆయన నిజంగా అన్నపూర్ణ కొడుకు నాగేశ్వరరావు కొడుకు అయినందుకు కూడా చాలా ఆయన ఒక మహారాజు. ఎదుట ఆయన అంటారు తిరుగులేని మహారాజులుగా ప్రజలను సాగుతుంటా, ఆయన ప్రజలను సేవ చేసుకుంటా, ప్రజలను ఇలా ఆదరించుకుంటా, ఆయన మక్తం లేని మహారాజులని ఎదగాలి. నాగార్జున సార్ ఇంతకింత ఎదగాలి. ఆయన చల్లగా, ఆయన కుటుంబం చల్లగా బతకాలి. మీరు ఎన్ని డేస్ వెళ్ళారు ఇట్లా అగ్ని పరీక్ష కోసమని? మామూలుగా ఒక 2 రోజులు 3 రోజులు అగ్ని పరీక్షలు ఉన్నాయి. అవునా? ఏం చేశారు? ఏమో కూర్చోబెట్టి అడుగుడు, నిన్ను 1 గంట, వాళ్ళని 1 గంట, నన్ను 1 గంట, ఇలాంటివి అన్ని. ఏమడిగారు? ఏమడిగారంటే కాల్ వచ్చిందా? ఫస్ట్ మీకు సెలెక్ట్ అయిన అమ్మ రాని కాల్ వస్తే పోయినాం. ఇక పోతే ఎక్కడ కొంతమంది అసలు వదిలిపెట్టలే. మమ్మల్ని చూడగానే ఎవరని లెక్కమనగానే బుక్ల పేరు చూసి కాంతమ్మ అన్నాడు. కాంతమ్మ గారికి ఏతమ్మ అని రాపించుకొని స్టార్టింగ్ లో ఇక అందరు బయట నుంచి నన్ను లోపలికి ఆదరించారంటే ఇక్కడ నుంచి ఇక్కడ గేట్ కాడ పోయినమంటే లోపలికి చాలా పోవాలి. ఒక రూమ్లోకి వెళ్ళి జవాబులు. ఇక్కడ జవాబులలో సక్సెస్ అయితే ఇంకో దాంట్లో, అట్లా సక్సెస్ అయితే ఇంకో రూమ్ లోకి అట్లా ఫస్ట్ 40 మందిని కూర్చున్నాం. మళ్ళా టిఫిన్లు నువ్వు చాలా తాగుతావా, పాలు తాగుతావా, కాఫీ తాగుతావా, టిఫిన్లు ఏ తింటావని అది తిండి, మంచి తిండి, మంచి పూజ, మంచి ఆదరణ, అభిమానం. అందులోనైతే నేను అన్నీ మర్చిపోయినా. ఇక 5 రోజులు మా అమ్మగారింటికి పోయినాడన్న మాకు సుఖం లేదు, కానీ నాకు ఒక అన్నపూర్ణ స్టూడియో అంటేనే పుట్టిల్లు లాంటిది అనిపించింది. ఇక చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు తీసుకోలేదు నన్ను, అయినా నాకు తీసుకున్న బరాబరే. 5 రోజులు నేను పోయొచ్చిందంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళుంటే కప్పు కొట్టే వాళ్ళ? కప్పు కొట్టుదునా లేదా తర్వాత విషయం, కానీ ప్రజలు మటుకు జీవితంలో నన్ను మరవకుంటారు. చేతులల్లా అలా చేతు అట్లా ఆడుతును, ఆట ఆడుకుంటా కూడా పనిలో కూడా అంత ఈగురం చేతు. నేను పని నిన్ను 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 ఒక్కరిని కట్ట నీరు పెట్టకుండా చూసుకోను, అందరిని ఆదరించుదును. గొడవ కాడ గొడవ పడుదును, ఆదరించే కాడ ఆదరించి వాళ్ళని ఓదార్దును. తేడా కొత్త గొడవ గల్ల కూడా పెట్టి మాట్లాడుదును. నాయంటే ఉండి నాకెన్ని పోటు కొడితే నన్ను నువ్వు నామినేట్ ఏం చేయాలని చూస్తా, నేను ఎట్టుకుంటా. అవే ఇవే. మీరు బిగ్ బాస్ లో ఒక పాట పాడారు, ఆ పాటను చూసి మిమ్మల్ని డైరెక్టర్ క్రిష్ గారే ఒక ఛాన్స్ ఇస్తాం మా సినిమాలో అని చెప్పారు. అన్నాడు. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషపడ్డా. చేస్తారా మీరు యాక్టింగ్? చేస్తా గానీ, సూపర్ చేస్తా గానీ, సార్ చెప్పిన ఎలా చేస్తా గానీ
అయితే సార్ తోటి నేను ఏమన్నా, సార్ను కాగలించుకున్నా, దండం పెట్టబోతే పెట్టనీయలే, నాకే పెట్టిండు. నువ్వు సినిమాలో తీసుకుంటావు సార్, ఓకే, కానీ ఇప్పుడైతే నేను బిగ్ బాస్ పంపాలి సార్. సార్ నాకు మళ్ళీ జన్మ ఉందో లేదో సార్, ఇవో జన్మకు పంపు సార్ పోతా అంటే ఎవరు నేను పంపేది లేదు. నీ మాట తీరు, నీ లెక్క తీరు, నువ్వు ఖచ్చితంగా పోతున్నావు బిగ్ బాస్ కనపడవు సార్ ఎందుకు అంతే. ఇక నేను నమ్మినా, ఇక అంటే వీళ్ళు తీసుకుంటారు అనుకున్నా, సార్ చెప్పినందుకన్నా మర్యాద ఇస్తారేమనుకున్నా. నేను మా ఇంటికి వచ్చిందనుక నాకు అర్థం కాలే, ఇక అలాగే పోతున్నా అనుకున్నా. అదే అందరూ వచ్చి కాగలించుకుంటున్నారు నన్ను, మరి కాగలించుకుంటున్నారు ఎందుకు, నన్ను ఎందుకు మళ్ళీ ఇంటికి వెళ్ళగొడుతున్నారు అంటే, నీకుంది ఫ్యూచర్ అని అంటాను. మళ్ళీ నీకుంది, నీకు మంచి అవకాశం ఉంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, చెప్తే చెప్పలేము కూడా, వస్తే రావచ్చు అన్నట్టే అన్నాడు నవదీప్ సార్ అన్నాడు. ఇక దాని మీద నేను ప్రతిరోజు ఆశపడుతున్నా, ఏది వైట్ కార్డు మీద రమ్మంటారేమో. నేను 100 రోజులు 3 నెలలు ఉండాలి అని ఏం లేదు. నాకు ఒక 10 రోజులు వయసు వచ్చినా నాకు చాలా బిగ్ బాస్లోకి అందులో అడుగు పెట్టాలి. ఆ పుట్టినిల్ల అన్నపూర్ణ స్టూడియోలో, నాగేశ్వరరావు స్టూడియోలో నేను అడుగు పెట్టాలి. నా జన్మ ధన్యం. నేను కన్న కళలన్నీ కల్లోలైనవి, నేను నమ్ముకున్నవన్నీ నాకు ఆగమైపోయినట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా నా మనసు అంతా బాగా ఎక్కడ తప్పు జరిగింది. అలా లెక్క కబడ్డీ ఆడకపోవచ్చు, కానీ అందరినీ అలరించే సత్తా నాకుంది, ఆడిచ్చే సత్తా నాకుంది, నవ్విచ్చే దమ్ము ధైర్యం నాకుంది. నా కళలన్నీ కల్లోలలాయ, ఆశ అంతా అడియాశలాయ అనిపిస్తుంది. ఇది ఒక నాకు ఈ జన్మకి ఇది చాలనిపిస్తుంది. ఒక్కసారి పోతే చాలని బిగ్ బాస్ గారికి, నాగార్జున గారికి పదే నమస్కారాలు చెప్పుకుంటూ అడుగుతున్నా సార్ను దయగలవాలంతే. ఇక ప్రజలు కూడా నా మీద సపోర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే డైరెక్టర్ సెలెక్ట్ చేశారు మిమ్మల్ని, యాక్టింగ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు మా కోసం ఒక డైలాగ్ చెప్పండి. ఏమ్రా, నా ఇలాకలో ప్రేమ దొమ్మ అని చెప్పి ఎమ్మడి పడతాను ఆడపిల్లలంట. నా విలాకలో ప్రేమ దొమ్మ అని నా చెవుల కనుక వినపడితే, గొడ్డలు అందుకుంటే ఒక్కరొక్కరిని నరుకుతా నీ తల్లి వల్ల. ఎప్పుడు వచ్చావాడు కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పడుగాడు. చాలా బాగా ఇంద్రసేనారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీకే కోస్తా. ఇంకా మీరు పాటలు కూడా పాడతారా? మీరు ఏమేమి చేస్తారు? పాటలు పాడతారు, పాటలు పాడతా, సినిమాల పాటలు పాడతా, బతుకమ్మ పాటలు పాడతా, కథలు చెప్తా, ఒక్కోళ్ళ కథలు చెప్తా, మల్లన్న కథ చెప్తా. ఒక కథ చెప్పు. గొంతు బాగాలేదు మేడం, కథ చెప్పాలంటే మేడం గొంతు బాగాలేదు. ఇప్పుడు పాట పాడాలనే గొంతు బాగాలేదు. చాలా పాడతా పాటలు, కానీ గొంతు పోతుందిగా. చిన్న లైన్ కూడా పాడలేవా ఇప్పుడు మా కోసం? పాడుతుంది. ఏం పాటలు కావాలి? కథలా? కథ మామూలు సినిమాలయా, బతుకమ్మయా, మల్లన్న కథనా, ఏం కథ, ఏం కావాలి? ఏం పాట పాడుతూ? బతుకమ్మ పాట పాడు. కుంకుమల బుట్టే గౌరమ్మ, కుంకుమల వెరిగే గౌరమ్మ, పసుపుల బుట్టే గౌరమ్మ, పసుపుల వెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగడి పువ్వొప్పునే గౌరమ్మ, తంగడు కాయొప్పునే గౌరమ్మ, తంగడి చెట్టు కింద హాండ్వలు పాండవలు, ఆన్వలు ఆనప్పతైనలు, ముద్ద గోరంటలు, జోడు దరాచలు, గౌరమ్మ పూజలు, ఘనమైన గన్నెరువే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఘనమైన తంగడు పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఇమ్మాడి కుచ్చుల సొమ్ములు పెట్టుక, తప్పకడు ముచ్చాలు ఓచుక, ఈడ నా పెళ్ళాడవే గౌరమ్మ, తోడు నా పసుపాడవే గౌరమ్మ, ఈడ నా పెళ్ళాడవే గౌరమ్మ, తోడు నా పసుపాడవే గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ, చిత్రమై తోసునమ్మ గౌరమ్మ, భారతీ సాతివై బ్రహ్మకిల్లాలివై, భారతీ సాతివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరాలివై, పరాశ్రీ లక్ష్మయ్యి గౌరమ్మ, హరికి భార్య వైతివా గౌరమ్మ, కామధేను వైతివా గౌరమ్మ, కన్న తల్లి వైతివా గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ. ఇప్పుడు బతుకమ్మ పాట పాడినావు కదా,
నేను ఇప్పుడు బతుకమ్మ ఇప్పుడు జరుగుతుంది అన్నట్టు ఫీల్ అయినా. ఎప్పుడు చిన్నప్పటి నుంచి మీరు 50 వాడతా. 50 వాడతావా కంటిన్యూస్ గా? కాంతాలంగారు గుడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి ఒత్తి పత్తిలు చేసి కోడి బియ్యాలు కలిపి ఒరుసాతో సద్దులు కట్టి మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మ, మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ, పోయిరాన తల్లి పోయిరావమ్మ, పోయిరాన తల్లి పోయిరావమ్మ, పోయి మీ ఎత్తింట బుద్ధి కలిగి ఉండు నేటికి దీపావాలి, ఇక నేల రోజులుంది నేటికి తోలుకవద్దు, కాటికే కాయాలిద్దు కరకంచు సీరాలిద్దు, నీకు దగ్గ సొమ్ములిద్దు నీలాల కమ్మాలిద్దు, పనుమాటింటి కందమైన పట్టే మంచాలు ఇద్దు, పరుపు దిండులు ఇద్దు, నీకు నీ పురుషునికి నిల్వెల్ల అద్దామిద్దు, మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మ. జానపదాలలో పాడే ఛాన్స్ వస్తే వెళ్తారు ఖచ్చితంగా. చాలా వాడతా బతుకమ్మ. అవును, చాలా చక్కగా చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ, 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి పత్తిరులు కొయ్యంగా దొంగలేమో దోసిరి గౌరమ్మ, బంగారు గుండ్ల పేరే గౌరమ్మ, దొంగలేమో దోసిరి గౌరమ్మ, దొరలతోటే మందును గౌరమ్మ. చాలా బాగా అన్ని తీర్ల పూలు అన్నాలి, అన్ని తీర్ల పసుపు కుంకుమ, ఇసుకల కుడుతున్నామే పసుపుల కుడుతున్నామే, ఉరెల్లి గట్లల్లా మల్లన్న, గోడకాని మునుగురా మల్లన్న, ఐలేని గట్లల్లా మల్లన్న, హటగాని మునుగు మల్లన్న, కోరుకున్నోళ్ళకు మల్లన్న, కొడుకులనిస్తవాట మల్లన్న, అడిగిన వాళ్ళకు మల్లన్న, బిడ్డాలనిస్తవాట మల్లన్న, గంగరేపు ఎట్టు మల్లన్న, ఘనమైన పూజ నీది మల్లన్న, బండ చెరికాలున్నా మల్లన్న, బాలకూరెల్లు మల్లన్న, సూదిమాను గుండు మల్లన్న, సుక్కలాది పర్వతం మల్లన్న, చాలా పెద్దగా ఉంటుంది మల్లన్న ఇక్కడ కూడా. రావు పిల్లల్ని కోడిపుంజులు కొబ్బరికాయలు పలకాయలు పర్వతం ఇదే పెద్దల రాగులని మల్లన, ఘనమైన పూజ నీది మల్లన, గరవారి గుండ నీది మల్లన, మోసేతుల గీత మల్లన్న నీది కూడా మల్లన, రాజీని తమ్ముడా మల్లన, అక్క ఎల్లమ్మామే అక్క వాడొచ్చమ్మా. పాడతా. మీరు చిన్న ఉన్నప్పుడు రోజంతా 2-3 రోజుల పాటలు ఇవి. చిన్న ఉన్నప్పుడు బతుకమ్మ ఆడేవాళ్ళ? అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? అప్పటి రోజులు వేరు, అప్పుడు కాలాలు వేరు. ఇప్పుడు బాలేవా? అప్పుడు ఎట్లుండేది? అప్పుడే మంచిగా ఉంది, ఇంకా మంచిగా. ఆడపిల్ల కూతురు కూడా ఏ భయం లేదు, ఏ భక్తి లేదు. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే ఆడపిల్లల పాటలు కూడా పాడతా. అదే అరే ఆడపిల్లనమ్మా నేను పాడుపిల్లనాట, ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకు అంటున్నారు, చదువెందుకు అంటున్నారే అమ్మ చదువెందుకు అంటున్నారు, మరి చదువుల తల్లి సరస్వతి దేవి ఆడపిల్ల కాదా, ఆమెను దేవుడని మొక్కుతుండ్రు నన్ను దయ్యమని తిడుతున్నారు, ఆడపిల్లనమ్మా నేను పాడు పిల్లనమ్మా, ఈ పాడు లోకములో అమ్మ బతికేది ఎట్లాగమ్మా, ఆడపిల్ల నాట నేను పాడు పిల్ల నాట, ఆడపిల్లైనందుకు అమ్మ బతికేది ఎట్లాగమ్మా. చాలా బాగా. బోనం చేస్తారా మీరు? బోనం ఎట్లా చేస్తారు చెప్పి. ఇప్పుడు నిన్న మొన్న ఆడిన బోనం ఆడిపించింది, నిన్న మొన్న బోనం ఆడిపించిందిగా. అవునా? ఓకే. బోనం పాటలు కూడా వాడు. బోనం ఎట్లా చేస్తారు? బోనంకి కుండ తెచ్చి బోనం కడిగి నీళ్ళు పోసి కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు బొట్లు పెట్టి సున్నం రాసి మామిడాకులు కట్టి కంకణాలు కట్టి పువ్వులు కట్టి మంచిగా తమలపాకులతో పూజించి మీద గురికి పూజించి మంచిగా అట్లా ఇంత పరవన్నం వండి పరవన్నం పాలు పోసి ఉండి ఆ బోనంలో పెట్టి మీద పెరుగన్నా లేకపోతే బెల్లం అన్న తెచ్చి శాఖ తెచ్చి గురిగిలో పోసి ఆ బెల్లం శాఖ గురిగిలో పోసి లోపల అన్నం పెట్టి మంచిగా దీపంతో పెట్టి దీపం పెట్టి మంచిగా బంతి పువ్వులు కట్టుకొని చుట్టబట్ట పెట్టుకొని ఎత్తుకుంటా పాడుకుంటా పోవాలి. ఇక పాడుకుంటే ఎవరు ఇష్టమమ్మా? దేవుళ్ళనా కాదు, మీ బిడ్డనా మీ ఆయననా? నా బిడ్డలు అందరు బిడ్డలు ఇష్టమే, మా మొగడు ఇష్టమే, మనవరాలు అందరు ఇష్టం. బిడ్డ నీకు ఎంతమంది బిడ్డలు? 2 బిడ్డలు. కొడుకులు లేరు. అవునా?
నలుగురు 5గురు మనవలు మనవరాళ్ళు 5గురు, ఉమ్, 2 బిడ్డలు. ఉమ్, పెద్దల్లుడు చచ్చిపోయాడు, నా చిన్నల్లుడు ఉన్నాడు. నా చిన్నల్లుడు కూడా బంగారమే, నా చిన్న బిడ్డ బంగారమే. వాళ్ళ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, నా పెద్ద మనవరాలు అందరూ మంచోళ్ళే తల్లి, అందరూ మంచోళ్ళే. మంచి చూసుకుంటారా నేను కొడుకు లెక్క? వాళ్ళేం చూసుకోవద్దు, నేనే చూసుకుంటా వాళ్ళని. నువ్వే వాళ్ళని వాళ్ళని నేనే చూసుకుంటావా? చూసుకుంటా. అవునా? మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు కదమ్మా, మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసిరు ఫ్యామిలీ నుంచి? చిన్న బిడ్డ పెద్ద మనవరాలు, చిన్న మన బిడ్డ కొడుకు అంటే వీళ్ళ పిల్లలు. ఉమ్, ఏది ఎప్పుడు చేయాలని పిల్లలు నాకు మంచిగా హిమ్మతిగా ఒక ఫ్రెండ్లీగా ఒక దోస్తుగా అన్నిటికీ కష్టపడకుండా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ మనవరాలు పెద్ద మనవరాలు ఈ మనవడి బిడ్డ నలుగురు సపోర్ట్ ఫుల్ నాకు. సపోర్ట్ చేసిరా? అప్లై చేయడం కూడా వాళ్ళే చేశారా? వాళ్ళే ఇక ఆహా. 1 గంట పోవాలని ఫోన్ చేస్తే 1 గంట పోవాలి, రాత్రి ఆటో బుక్ చేసుకోండి. బిగ్ బాస్ కి వెళ్ళడానికి నువ్వు షాపింగ్ చేసావా అమ్మా? చేసామో షాపింగ్ చేసిన 50,000 30,000 రూపాయల చీరలు కొన్నా. అమ్మా, ఇంకా మిగతా ఏం చేసినావు? 10 చీరలు కొన్నా, ఆ, 5,000 రూపాయల గాజులు కొన్నా, బాగుంది. 5,000 రూపాయల సిగల పూలు కొన్నా. ఉమ్, అన్నీగా నాకేమేమి పడతాయి బిగ్ బాస్ అన్ని కొనుక్కొని రెడీగా ఉన్నా. 50,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? కలికం పోయిన గౌన్లో దగ్గర అప్పు తెచ్చిన. అప్పు తెచ్చినావా? అప్పు తెచ్చి మరి ఇక బిగ్ బాస్ పోదామని ఫిక్స్ అయినా మొత్తానికి. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం వస్తుంది 11 మరి అప్పెట్లా తీస్తారు? ఏమైతే అప్పుగా 50,000 అప్పు తీసుకోలేనా? అంతేనా? నీలాంటి ధర్మదాతల వల్ల నీయరా. ఇంతకు ముందు బిగ్ బాస్ చూసినావా? ఇంతకు ముందు సీజన్స్ 8 సీజన్లు చూసిన దీంతో 9 అని చెప్పిన, అందుకే అదంటే ఇష్టం నాకు. అన్ని సీజన్స్ చూసినావు? అందులో ఏముంటది? ఆటలు పాటలు తిండి డాన్సులు మంచిగా నవ్విస్తుడు. వాళ్ళు ఏడుస్తారు కదా అందులో. ఏడ్చేటోళ్ళు ఏడతారు, నవ్వేటోళ్ళు నవ్వుతారు, దూడ్చేటోళ్ళు దూడుతారు, ఓదార్చేటోళ్ళు ఓదార్తారు. జరసేపు పాటలు జరసేపు తిండి, రాత్రి 3 అవుతుంది ముచ్చట పెట్టుకుంటుంటారు. అన్ని సబ్జెక్టు చాలా నాకు నచ్చినాయి బిగ్ బాస్లు. అందుకే పోదాం అనుకుంటున్నా. నాకు నిద్ర కాసడం అలవాటే, నాకు ఉపాసం ఉండడం అలవాటే, నాకు ఏసీ కూడా అలవాటే. ఏసీ అలవాటే. ఏసీ కానీ ఆడ ఏసీ తట్టుకోగలరో లేదో అని వాళ్ళు సందేహం పడ్డరు అంతే. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. కానీ నువ్వు అన్నిటికీ తట్టుకోగలరు. నేనైతే సార్ నన్ను ఖచ్చితంగా పంపండి, పర్లేదు సార్, నేను చాలా మంచిగా ఉంటాను సార్, నా గురించి మీరు వేగపడవచ్చు, నా గురించి మీకు నో డౌట్ అంటే, లేదమ్మా నేను సేపు నాకు కూడా బాగా ఉంది అని చెప్పి. లాస్ట్ సీజన్స్ అన్ని చూసా అన్నారు కదమ్మా? మిగతావన్నీ చూసిన 8 సీజన్లు అన్నీ చూసిన బిగ్ బాస్ అన్నారు. అందులో మీకు ఎవరు నచ్చిర్రు, ఎవరిని చూస్తే పోవాలనిపించింది? గంగా చూసినా మధ్యాహ్నం అనిపించింది నాకు. ప్లస్ పల్లె ప్రసాద్ నచ్చలేదు. ఎప్పటికైనా మందిని ముంచే మాటలు చెప్తున్నాను, అలా నచ్చలేదు. ఇక నేను వీరికి చేస్తా సాయం, వారికి చేస్తా సాయం అలా అనొద్దు, రైతులకు సాయం చేస్తాను అనొద్దు. నువ్వు ఎవరి బతుకులు వాళ్ళే, ఎవరి బాధలు వాళ్ళే కదా, నువ్వు చెప్పకుండా చేసేది ప్రజలకు పని. చెప్పినాం కానీ చెయ్యలే జనాలకు, అలా కోపం వచ్చింది జనాలకు. ఏది ప్రశాంత్ మీద. అది మన యజ్దీప్ సార్ పోయినప్పుడు నాకు మంచిగా అనిపించింది. ఎవరు? అభిజిత్ సార్. అభిజిత్ సార్ పోయినప్పుడు సార్ మంచిగా అనిపించింది. ఆయన బాగా ఆడిండు, చాలా బాగా ఆడిండు. మన ఈ బిందు మాధవ్ పోయినప్పుడు కూడా మంచిగా అనిపించింది మేడం. బిందు మాధవ్ మేడం పోయినప్పుడు కూడా నాకు మంచిగా అనిపించింది. మంచిగా ఆడలేదు దాంట్లో. ఆమె తెలంగాణ రాష్ట్రానికి ఆమె ఒక నెంబర్ 1గా ఆమె గెలిచి వచ్చింది బయటికి. బిందు మాధవ్ మేడం, హారిసాబ్ మేడం, నీకు నమస్తే, మీరు గెలిచి వచ్చారు మా మహిళా లోకానికి, ఇది ఒక ఆదర్శం మేడం. ఇప్పుడు శ్రీముఖి కూడా టాప్ 2 వరకు వెళ్ళి ఆమె వచ్చింది. ఆమె కూడా కొంచెం ఆమె గేమ్ చూసారా? ఆమె చూసిన. మీరు బిగ్ బాస్ లో పాట పాడారు, క్రిష్ గారు సెలెక్ట్ చేశారు, ఆ పాట విని అన్నారు. ఆ పాట పాడబోతున్నారు. అదే చిన్నప్పుడు కూడా కష్టపడ్డం అని కూడా అడిగినాం కదా. కష్టపడ్డాం, బాగానే కష్టపడ్డాం. ఆనాడు మాకు పని చేసుకున్నామంటే పని లేదు, వానలు లేక, పంటలు లేక, పొలాలు లేక, బావులు లేక, మాకు అప్పుల బాధ, పొద్దులు లేక అప్పులే. ఒక్కనాడు పని చేస్తే 3 రోజులు పస్తుంది. అలాంటి జీవితం నా భర్త నేను. నా భర్తకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఆయనకు నేను, నాకు నా భర్త, ఒకరికొకరు తోడు నీడగా బతికిన. పాట ఏ రూపంగా వాడుకున్నా అంటే, గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులు ఎవరో తెలుపమని కోరుతుంది,
గుండెలో నెరగిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో చెల్పవని కోరుతుంది. 13 నాకు తాత పెళ్లి చేసినాడు, తల్లిదండ్రులు లేకపాయే తాత నన్ను జారినాడు, అమ్మమ్మ నన్ను జారి చిన్ననాడు పెళ్లి చేసి ఎల్లగొడితే వయసేమో చిన్నదాయే బాధ్యతేమో పెద్దదాయే, కిలదొన్నలిచ్చినాది 30,000 అప్పు వేసే మా అత్త నాకు కూడా పెద్ద బాధ్యత పెట్టినాది. గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. చూడబోతే తల్లి లేదు, చెప్పబోతే తండ్రి లేడు, తోడు నీడ నాకు లేదు, అన్నదమ్ములు లేరయ్యా, బంధువులు నాకు లేరు, బలగాము నాకు లేదు, నా భర్తకు నేనయ్యా, నాకు నా భర్తయ్యా. గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. నోరుండి వెలుపలేదు, కాలుండి కదలలేను, నోరుండి వెలుపలేను, కాలుండి కదలలేను, ఎన్నెళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. చేసుకోను పొలము లేదు, దున్నుకోను చెలక లేదు, చేసుకోను పొలము లేదు, దున్నుకోను చెలక లేదు, తినబోతే తిండి లేదు, ఉందామంటే గూడు లేదు, గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. పొద్దుందనక కూలికి పోతే రూపాయి పావుల కూలండి, రూపాయి పావుల తెచ్చుకుంటే కంచవులకు కూడు రాలే, 3 మైళ్ళు కలవబోయి పిల్లకు పాలియవస్తే పిల్లకు పాలిచ్చి గట్కకుండ కాడికి పోతే కుండలోనే గట్కలేదు, కుండలోనే గంజి లేదు, కడుపులోనే బాధ నాకు కన్నీరై కారుతుంది, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది. పిల్ల తల్లి డొక్కాయే ఉప్పిడి ఉపాసమాయే, పండబోతే గూడు లేదు, తినబోతే గంజి లేదు, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నోరుండి మెదపలేదు, కాలుండి కదలలేదు, ఎన్నిళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. ఈ జీవితాన్ని మొత్తం ఒక్క పాట ద్వారా మా అందరికి చూపించినావు కదా. ఇదే పాటకి డైరెక్టర్ వచ్చి ఇక్కడ నేర్చుకున్నావు, కళ్ళల్లో నీళ్ళు తెచ్చినావు అమ్మ నాకు వాళ్ళు. నాకు ఎవరు నేర్పలేదు సార్, నా జీవితం ఇది, నేను చదువుకున్న జీవితం, నా డొక్కకు గంజలేదు సార్, పాలియ్య నీకు వచ్చే పిల్లకు పాలిచ్చి గట్టగట్టగా గాడికి పోతే గట్టలేదు సార్, పిల్ల తల్లిని ఉప్పుడు ఉపాసం వండుకుంటుంది, రాత్రి పూట డొక్క గుంజింది, కన్నీటితోటి నా కడుపు నింపుకున్న సార్ అని ఏడ్చిన. బిగ్ బాస్ లో మీకు డిబేట్ లా పెట్టారా? అంటే అమ్మాయిలకు అడిగారు, ఏం అడిగారు అంటే 10 మంది గ్రూపులు తీసుకుపోయారు ఒక రూమ్లకు. తీసుకుపోయి ఫస్ట్ మొగ ఆయన ఏమన్నారంటే ఆడవాళ్ళ గురించి చెప్పాలి, మొగళ్ళ గురించి చెప్పాలి అని అన్నారు. అతను ఏమన్నాడంటే మేడం మొగోళ్ళదే కష్టం, మొగోళ్ళే బరువు బాధ్యత మోస్తారు, ఆడవాళ్ళది ఏం లేదు అని ఎవరన్నారు. ఒక ఆయన రవి అట ఆంధ్ర నుంచి వచ్చిండు రవి, నెత్తి ఇట్లా అంటాడు చూడు, మీరు చూసారో లేదో, ఓడు ఉంటాడు రవి, రవి చూడండి మీరు టీవీలో ఎలా అడిగా. అతను మాట అంతా అయిపోయినాక మేడం తోటి నాకు అప్పటికి రక్తం మరిగిపోతుంది, ఆడవాళ్ళు తక్కువ అంచనా చేసి మాట్లాడిండు. మేడం నేను మాట్లాడతాను, మాట్లాడమ్మా అన్నది. అయ్యా అన్న నువ్వు నీ అమ్మ కడుపులో పుట్టినవు, పెద్దోను అయినావు, నువ్వు పెద్దోను అయినావు, పెద్దోను అయ్యి మీ అయ్యమ్మ చూసిన పిల్లని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఆయన నిన్ను నమ్మి ఆ అమ్మాయిని ఇచ్చిరు నీకు, 3 ముళ్ళ బంధం 7 అడుగులు నీతోటి వేసిన అమ్మాయి, నేను బాగా 3 ముళ్ళ బంధం 7 అడుగులు నీ ఎంట నడుచుకుంటూ వచ్చింది,
నీ ఎంట నడుచుకుంటూ వచ్చి నీతోటి కాపురం చేసింది, నీకు సుఖాన్ని ఇచ్చింది, నీకు సుఖానికి ఫలితంగా నీ బిడ్డను మోసింది కడుపుల. అది అతని స్వార్థం కాదు, అది ఆమెది కాదు స్వార్థం. నీకు సుఖం ఇయ్యనీకి ఆమె ఒక బిడ్డను మోసింది కడుపులో. 9 నెలలు మోసుకుంటా కూడా తల్లి బాధపడలే, బరువు అవుతుందనలే, కడుపులో బిడ్డ బరువు అవుతుందనలే. ఇక్కడదైనా సంతోషపడ్డది ఆ బిడ్డను. నేను చచ్చిపోదనేమో అనుకోని కూడా సావు నోట తలబెట్టి ఆ బిడ్డకు పురుడు పోసింది. ఆ బిడ్డని అన్నది, ఆ బిడ్డకు జన్మనిచ్చింది, నీ బిడ్డకు జన్మనిచ్చింది. నీకు జన్మనిచ్చి నీ పిల్ల ముడ్డి కడిగింది, నీ పిల్లకి చదివించింది, నీ పిల్లకి సాకిరి చేసింది. వండుకొని ఇళ్ళకి వండుకుంటే రొమ్ముల పాలు చూపి ఛాతి మీద దంతుంటే కూడా సంతోషపడ్డదా తల్లి, బాధపడలే. ఏది తీపు, కడుపు తీపు, నీ బిడ్డ కొరకు నీకు సుఖం ఇచ్చింది. అయినా కూడా నువ్వు తాగి రోడ్డు మీద వంతే నేను ఎత్తుకొచ్చుకొని ఇంట్లేసుకుంది. నువ్వు తాగుబోతుని పోయి నీ ఇల్లు అమ్మితే ఈగురం చేసి నీ ఇల్లు ఇడిపించింది, నీ పిల్లలను సారింది, సవరించింది, పెళ్ళిళ్ళు చేసింది, పెద్ద చేసింది. నువ్వు ముంచుకున్నది నీ ఊరు చివరకు వస్తుంది, నీకు కట్టుకున్నది నీ కాటి వరకు వస్తుంది, నీ కట్టుకున్న బెల్లం నీ కాటి వరకు వస్తుంది. నువ్వు సత్యమైనాడు నీకు గాజులు మట్టెలు బలగొట్టి ముండం వస్తుంది. నీలో సగ భాగం నీకు హరిదాంగి నీ భార్య, నీలో సగ భాగం నీ భార్య. తక్కువ జనేసి ఆడదాన్ని ఎప్పుడు మాట్లాడదు. నిన్ను కన్నది ఒక ఆడది, నీ తోడ పుట్టింది ఒక ఆడది, నీ కడుపులో పుట్టింది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది. భారత మాత ఈమె భూతల్లి, ఒక ధరణి దేవి, ఒక ఆడది ధరణి దేవి. ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన గడ్డ మనది భారతదేశం. రాణి రుద్రమదేవి రాజ్యం ఏలిన గడ్డ మనది. జనని ఇలా ధరణి తల్లి జనని, భూతల్లి ఒక ఆడది, మేము ఒక మహిళలం. తక్కువ వేసి ఆడదాన్ని మాట్లాడితే నువ్వు బాగుపడమని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడితే అక్కడ 10 మంది మొగోళ్ళు వచ్చి నా కాళ్ళకు నమస్కారం ఎక్కింది. ఇది మాట్లాడితే నేను ఆడవాళ్ళ గురించి అందరూ సప్పట్లు కొట్టి వచ్చి నేను కాళ్ళకు దండం పెట్టి అందులో సక్సెస్ అయినా కాబట్టి కానీ అగ్ని పరీక్ష వరకు నన్ను తీసుకుపోయారు. ఇక నేను చెప్పిన డైలాగులు కాగితాలు జడ్జీల ముంగట ఉన్నాయి. అప్పుడు ఆ రవేనటోని మళ్ళీ వాళ్ళు అడిగిరు ప్రశ్న, నవదీప్ సారు ఈ బిందు మేడం నువ్వు వాడలో తక్కువ వేసి మాట్లాడిన మాట అంటే అంతకుముందు మాకు 3 రోజుల కింద అయిన ఘర్షణ బిందు మాధవ్ అడిగింది, ఏమయ్యా నువ్వు వాడలో తక్కువ చేసి మాట్లాడిన మాట అంటే నేను అన్నను ఓ అర్ధగంట సేపు నొప్పులో తిస్తారు, ఆమె ఎంత తప్ప అంత తక్కువ ఏమి లేదు అంతా మాదే అన్నాడు. నువ్వు ఇట్లాడదంటే నువ్వు పనికిరావు, ఆడలను తక్కువ చేసి మాట్లాడతాను అని 3 ఎర్ర జెండాలు లేపి రవి నిలబొట్టేసేసి అది స్టోరీ జరిగింది అగ్ని పరీక్షల. మీరు చదువుకున్నదా అమ్మ? అమ్మాయి గురించి ఇంత చక్కగా చెప్పారు కదా. నాకు రాదు చదువు కూడా రాదు. రావా? రావు. చదువుకోలేదు? లేదు. చదువుకోకపోయినా ఇంత ధైర్యంగా ఒక అమ్మాయి బాధలన్నీ మీరు అంత పెద్ద స్టేజ్ మీద చెప్పడం మామూలు విషయం కాదు. అన్న చెప్పిన అక్కడ మెచ్చుకుని జడ్జీలు, ఇక్కడ మెచ్చుకుని జడ్జీలు, అంతటా మెచ్చుకున్నాను. అంతటా 5 రోజులు అప్పుడు మెచ్చుకున్నాడు ఒక్క మాట అనలే, ఒక్క ఇది చేయలే. నన్ను అందరూ జడ్జీల కానించి నన్ను జడ్జీలు మరి డైరెక్టర్ సారు 3 సార్ కూడా నన్ను మెచ్చుకోరు. అలా కడుపు చల్లగుండా నాకు మంచిగా అనిపించింది. అందులో మీరు పార్టీలలో కూడా చేస్తున్నారా? పార్టీలు ఇప్పుడు పార్టీలు మొన్నడానికి పార్టీలలోనే ఉన్నాయి కానీ ఈ బిగ్ బాస్ పట్టే కదా ఇక పార్టీలు చేర దూరం పెట్టిన. ప్రజలు మీకు ఎట్లా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రజలు నాకు సపోర్ట్ చేయాలి. కేతమ్మలుగానే గుర్తు పెట్టుకోర్రి, నన్ను ఆదరించుర్రి, నన్ను అందరు అభిమానించుర్రి, నాకు సపోర్ట్ చేయండి. మీ అందరికి కోటి నమస్కారాలు చెప్తూనే ఉన్నా. మీకు అందరికి కోటి వందనాలు, కోటి నమస్కారాలు. నన్ను దయదలుసురి, బిగ్ బాస్ తోటి మాట్లాడుర్రి, నాగార్జునతో మాట్లాడుర్రి. ఓ 15 రోజులన్నా నన్ను బిగ్ బాస్ పంపించాను సార్. ప్రజలకు అందరికీ నమస్కారం చెప్తున్నా. కోటి మీకు వదనాలు. మీరు లేని నేను లేను. మీ సపోర్టే నాకు కావాలి. ఇప్పటికి కూడా మొదటి నుంచి కూడా మీకే నమ్మించి అడుగుతున్నా. మీరు లేని నేను లేను. బిగ్ బాస్లోకి పోవాలన్నా మీరు ఉండాలి. బిగ్ బాస్లో ఆడాలన్నా మీ గెలుపు కావాలి. నాకు బిగ్ బాస్లో నాకు బలం ఉండాలన్నా, నేను అందులో గెలవాలన్నా, ఆడాలన్నా, పాడాలన్నా మీ అందరి హిమ్మతి, మీ అందరి సహాయం కావాలి. చూసాం కదండి, చాలా చక్కగా ఆమెలో ఉన్న టాలెంట్ మొత్తం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మనందరికీ తెలిసిపోయింది. కానీ అక్కడ 5 to 10 minutes వాళ్ళు ఎలా డిసైడ్ చేశారో, ఎందుకు తీసేశారు అని అమ్మ చాలా బాధపడుతున్నారు. ఈసారి కాకపోయినా వైల్డ్ కార్డ్ ద్వారా అయినా ఆమెకు ఎంట్రీ రావాలని, అండ్ ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా ఆమె బిగ్ బాస్ లో కనిపించాలని మేమందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. చూసారు కదండి, ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.